ఆ కాలనీలో 100 కుటుంబాలు 2.5 దశాబ్దాల నుండి నివసిస్తున్నాయి. అక్కడ ఉండేవారంతా రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేసుకుని ఇళ్లకు వచ్చిన వారికి చుట్టూ నిలిచి ఉండే మురుగునీటితో కంటి మీద కునుకు కరువయ్యేది. విషయం తెలుసుకున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆ కాలనీ వాసుల మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. ఒంగోలు నగరం 10వ డివిజన్లో గుర్రం జాషువా కాలనీ ఉంది. 2001 సంవత్సరంలో దాదాపు 100 కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. 2009లో వారికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పటికీ కనీస సౌకర్యాల గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ రావు నగర శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించారు. 2.5 దశాబ్దాలకు పైగా నివసిస్తున్న గుర్రం జాషువా కాలనీ వాసులకు రోడ్డు, సైడ్ డ్రైనేజ్ కాలువలు లేకపోవటాన్ని గుర్తించారు. ప్రధానంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరంతా సాఫీగా వెళ్లకుండా గుర్రం జాషువా కాలనీని ముంచెత్తేది. అంతేకాకుండా ఒక మాదిరి వర్షం పడితే దక్షిణ బైపాస్ రోడ్లోని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వైపు నుంచి వచ్చే మురుగునీరంతా గుర్రం జాషువా కాలనీలో నిలిచేది. ఒకవైపు మురుగు, మరోవైపు పాములతో ఆ కాలనీ వాసులు గుండెలు అరిచేతిలో పెట్టుకుని భయంగా జీవించేవారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక చొరవతో అక్కడ కల్వర్ట్ నిర్మించారు. అంతేకాకుండా క్వారీ రబ్బీష్ రోడ్ను కూడా వేయించి ఆ 2 పనులను దామచర్ల ప్రారంభించారు. గుర్రం జాషువా కాలనీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అక్కడి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మాకు ఇదివరకల్లా బాగా రోడ్లు కాలువలు ఇబ్బందిగా ఉండేవి. కాలువల సమస్య అట్టే ఉంది కానీ రోడ్లు అయితే బాగుండే. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఎలా ఉందమ్మా? బాగుంది. అంటే ఎంతమంది ఎలా ఉండేది బ్రిడ్జ్ లేకపోతే? ముందు నీళ్లు ఎట్లా వేసుకున్నంత నీళ్లు ఉండేవి, ఇప్పుడు వచ్చి బాగుంది. మొన్న తుఫానుకి కూడా ఎట్లా ఉంది? అప్పుడు ఎలా చేశారు? తుఫానుకి కూడా నీళ్ళు నీళ్ళల్లో కూడా. ఇప్పుడు ఇది కావాలని ఎవరు అడిగారు? ఇప్పుడు బ్రిడ్జ్ అడిగారా మీరు ఎమ్మెల్యే గారిని? ఉన్నాము కానీ అప్పుడు ఆ ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేసింది. ఇంతకుముందు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు మీరు? బ్రిడ్జ్ లేనప్పుడు మురుగు ఎట్లా వచ్చేది? ఎక్కడి నుంచి? అంతా నీళ్ళే, చుట్టుపక్కల అంతా నీళ్ళే. మా ఇల్లే ఉండేది నీళ్ళలో తేలంటే చుట్టూ నీళ్ళే. పాములు, కప్పలు అన్నీ వచ్చాయి, అన్ని జంతువులు ఉండేవి. ఇప్పుడు బాగుందమ్మా? బాగుంది. ఒక చిన్న కాలువల సమస్య కూడా అయ్యేటట్టు చూడండి. సైడ్ కాలువ వాళ్ళు దయదలి చేస్తే సిమెంట్ రోడ్డు. మేము ఇంతకుముందు మురుగులో కాలువ పొర్లి వాన వచ్చినప్పుడు వరద వచ్చి ఆ కాగితాలు పోయితాలు అన్నీ మా ఇంటి ముందర ఆగాయి. ఇదంతా వాగులో నీళ్ళన్నీ కొట్టుకొచ్చాయి. అసలు పాములు అన్నీ ఇళ్ళ ముందర ఉండేవి. మేము ఎంతో భయపడేవాళ్ళం. అయినప్పటికైనా కూడా స్థలాలు వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండేవాళ్ళం. ఎట్లా ఇప్పుడు కత్త రోడ్డు వేసారు మంచిగా. ఇప్పుడు కొద్దిగా ధైర్యంగా ఉంది అంతే. ఈ కాలువ అంతా ఇద్దరిని చెదరికి మళ్ళీ వైనం చేస్తాం, రోడ్లు మంచిగా పోతాము, నీళ్ళ పనులు కూడా తగ్గించేస్తాము. ఇప్పుడు బ్రిడ్జి వచ్చినప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బ్రిడ్జి వచ్చినాక కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.